బట్ చెప్పరా గజాల. ఛావా సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత ఒపీనియన్ ఏంటంటే ఇది బయోపిక్ కాబట్టి స్టోరీ ఎలా ఉందన్నది మనం మాట్లాడుకోకర్లేదు. ఆ స్టోరీ డీలింగ్ ఎలా ఉందన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఆ ప్రజెంటేషన్ ఎలా చేశారన్నదే ఇంపార్టెంట్. ఆ విషయంలో అయితే మాత్రం డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. తను చెప్దాం అనుకున్న పాయింట్ని చాలా నీట్గా ప్రజెంట్ చేశాడు. ఆ ప్రజెంటేషన్ విధానం అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మామ. జనరల్ గా హిస్టారిక్ సినిమాలంటే డ్రామా ఎక్కువ ఉంటది. ఆ డ్రామా కరెక్ట్ గా ప్రజెంట్ చేయకపోతే చాలా బోర్ కొడుతుంది. అలాంటి బోర్ ఏమైనా ఫీల్ అయ్యావా? అవును, నువ్వు చెప్పింది నిజమే. నీకు 2.5 గంటలు వార్ ఎపిసోడ్ వార్ సీక్వెన్స్లు చూస్తానంటే అంత ఇంట్రెస్టింగ్గా కూర్చోబెట్టాలంటే దాన్ని తగ్గట్టు డ్రామా అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ మేజర్ డ్రామా వచ్చేసి హీరో లీడ్ పేర్స్ మధ్యలోనే ఉంటుంది. అదంతా కూడా ఒక లవ్తో కూడుకున్న డ్రామా. ఆ డ్రామాని చాలా నీట్గా ప్రజెంట్ అయితే చేశారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉన్నాయి. అన్నిటిలోనూ కూడా డ్రామా అన్నది చాలా బ్యాలెన్స్గా ఉంది సినిమాకి. బట్ నేను పర్సనల్గా ఫీల్ అయింది ఏంటి అంటే ఈ డ్రామా మీద పెట్టిన ఇంట్రెస్ట్తో వచ్చిన అవుట్పుట్ నాకు చాలా మెస్మరైజింగ్గా అనిపించింది కంపేర్ టు వార్ ఎపిసోడ్స్. ఎక్సెప్ట్ క్లైమాక్స్ ఫైట్, మిగతా ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ కూడా నాకు కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించే, అంత ఎంగేజింగ్గా అనిపించలేదు. మేబీ సమ్ కంపారిజన్స్ అని అవ్వచ్చు. కంపోజిషన్స్ పరంగా మాత్రమే నేను చెప్తున్నా కంపారిజన్ అని, వేరే దేనితోని కాదు. అది మన ఒపీనియన్. మా విక్కీ కౌశల్ గురించి తెలుసు మనకి, చాలా టాలెంటెడ్ యాక్టర్. విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్ అండ్ మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి? విక్కీ కౌశల్ గురించి చెప్పక్కర్లేదు. తన పెర్ఫార్మెన్స్లో అయితే ఎరగొట్టేశాడు. సింబా క్యారెక్టర్కి ప్రాణం పోసాడని చెప్పొచ్చు. మనం అయితే సింబాని చూడలేదు, కానీ ఉంటే ఇలాగే ఉండేవాడేమో అని అయితే మాత్రం అనిపిస్తుంది. ఆ కటౌట్కి, ఆ క్యారెక్టరైజేషన్కి తనైతే జస్టిఫికేషన్ చేశాడు. అండ్ ఇంకొక పర్సన్ గురించి కూడా పర్టికులర్గా మాట్లాడుకోవాలి. రీసెంట్ సెన్సేషను పట్టుకుందల్లా బంగారం అయిపోతుంది మన రష్మిక మందన. తన పెర్ఫార్మెన్స్ కూడా చాలా 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 బాగుంది. ఒక ఇంపార్టెంట్ రోలు సింబా వైఫ్ రోలు. ఆ వైఫ్ రోల్లో తనైతే ఇమిడిపోయిందని చెప్పొచ్చు. చాలా 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 బాగా చేసింది. అఫ్కోర్స్ డబ్బింగ్ కూడా తనే చెప్పుకుంది. అండ్ మిగతా పెర్ఫార్మెన్స్లు, క్యాస్టింగ్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా సినిమాకి న్యాయం చేశారు. అంటే ఈ క్యారెక్టర్ పెద్ద ఇంపార్టెంట్ లేదు అన్నదానికి లేదు, వాళ్ళు సరిగ్గా చేయలేదు అని అనడానికి కూడా లేదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళ పెర్ఫార్మెన్స్లు అయితే మాత్రం ఇరగొట్టేశారు. ఓకే, మరి టెక్నికల్ గా ఎలా ఉందరా? టెక్నికల్ గా మెస్పరైజ్ చేసిందా నిన్ను? ఈ సినిమాకి మేజర్ ఎసెట్ ఏదైనా ఉందంటే అవి టెక్నికాలిటీసే. సినిమాకి ఎంత గ్రాండ్గా ఉందరా సినిమా అయితే ఆన్ స్క్రీన్. ఆ గ్రాండ్నెస్ చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. ఆ కళ్ళు తెప్పబోదేయలేదు. ఒక ఫ్రేమ్ నుంచి ఇంకొక ఫ్రేమ్, ఒక ఫ్రేమ్ నుంచి ఇంకొక ఫ్రేమ్ మదర్ కొడేసినారా. టెక్నికల్గా అయితే మాత్రం సినిమా చాలా బాగుంది. అండ్ స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది అయితే మాత్రం ఏఆర్ రెహమాన్ గారికి. అసలు ఆయన గురించి మాట్లాడే అంత స్థాయి మనకు ఉందని అనిపిస్తుంది. ఆ రేంజ్ ఇచ్చాడు అవుట్పుట్ అయితే మాత్రం. ఆయన సినిమాను ఒక లెవెల్లో కూర్చోబెట్టాడు. బీజిఎం అయితే కానీ, పాటలు అయితే కానీ, మాంటేజ్ సాంగ్స్ ఉంటాయి. ఆ ఫ్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమాకి. ఎక్కడ బీజిఎం ఏ రేంజ్ కావాలో ఆ రేంజ్ ఇచ్చాడు. క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చురా. ఓకే, ఇంతకీ ఇది మన ఆడియన్స్ కి సజెస్ట్ చేస్తావా? పీరియాడిక్ డ్రామాలు ఇష్టపడే వాళ్ళకి, బయోపిక్స్ ఇష్టపడే వాళ్ళకి సినిమా అయితే మాత్రం కంటెంట్ పరంగా బాగా నచ్చుతుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాను, నాకు ఎంటర్టైన్మెంటే కావాలి అని అనుకునే వాళ్ళు అయితే మాత్రం ఈ సినిమాని నేనైతే సజెస్ట్ చెయ్యను. ఎందుకంటే నా దృష్టిలో ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ కామెడీ అనే కాదు, మిగతా అన్ని ఎలిమెంట్స్ కూడా కావాలి. బట్ ఈ మధ్య కాలంలో ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ కామెడీ అన్న పర్స్పెక్టివ్లో ఉండిపోతున్నారు జనాలు. జనాల్ని ఎంటర్టైన్ చేయడం అంటే ఓన్లీ నవ్వించడం ఒకటే కాదు, మొదటి కళలు ఏవైతే ఉంటాయో ఆ కళలన్నిటిని ఇమిడితే అదొక ఎంటర్టైన్మెంట్ అవుతుంది. సో ఈ టైంలో ఈ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తున్న ఎంటర్టైన్మెంట్ అయితే ఈ సినిమాలో దొరకదు. బట్ ఏదైతే సినిమాలో కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అదైతే పుష్కలంగా దొరుకుతుంది. నువ్వు మంచి సినిమా చూసావన్న ఫీల్ అయితే నీకు కలుగుతుంది. కాకపోతే ఈ సినిమా ఓన్లీ హిందీ వెర్షన్లోనే అవైలబుల్ ఉంది, మిగతా వెర్షన్స్లో లేదు. కంపల్సరీగా చూడదగ్గ సినిమా ఇది మాత్రం.